ఈ వీడియోలో బిగ్ వరల్డ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే చూడాలి. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 11 minutes అయితే ఉంటుంది భయ్య. 2024లో రిలీజ్ అయింది మూవీ. యాక్చువల్లీ మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది మూవీకి. ప్రజెంట్ ఓటీటీకి రావడం జరిగింది. నేనైతే వెయిట్ చేస్తాను అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఓటీటీకి వస్తుందని చెప్పి. ఫైనల్ అయితే చూసేసా. మూవీ స్టోరీ కూడా వచ్చేసి మెయిన్ లీడ్ అయిన ఒక యంగ్ మ్యాన్, తను ఒక సెరిబ్రల్ పాలసీ అని చెప్పేసి ఫిజికల్ అండ్ మెంటల్ ఇల్నెస్ అయితే బాధపడుతుంటాడు. తను తన లైఫ్ని ఎలా లీడ్ చేశాడో అన్నదే ఈ బిగ్ వరల్డ్ మూవీ స్టోరీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నచ్చింది భయ్య. ఒక డ్రామా స్టార్ట్ టు ఎండ్. డ్రామా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఆ క్యారెక్టరైజేషన్ కానీ, వాళ్ళు తీసుకున్న ప్రొసీడింగ్స్ కానీ, అండ్ మెయిన్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా స్పాట్ ఆన్ ఉంటాయి. చాలా బాగా సూట్ అయ్యారని చెప్పాలి. ఈవెన్ యాక్టర్స్ కూడా. అండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో జాక్సన్ ఏ అంట భయ్య, మామూలు పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని, మెయిన్ లీడ్ క్యారెక్టర్కి ఫిజికల్ డిజబిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఆ వే ఆఫ్ టాకింగ్లో కూడా చాలా డిజబిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ నడిచే వేలో కానీ అన్నిటిలో కూడా చాలా ఫిజికల్గా, మెంటల్గా డిసెబిలిటీస్ అయితే ఉంటాయి. వాటన్నిటిని కూడా చాలా బాగా మెయింటైన్ చేసి చూపిస్తారు మెయిన్ యాక్టర్. అండ్ దాన్ని పోర్ట్రే చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది భయ్య. మూవీ మొత్తం కూడా మంచి ఎమోషనల్ డ్రామాలు అయితే నడుస్తూ ఉంటుందని. సో ఆ ఎమోషనల్ కంటెంట్ అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఆ క్యారెక్టర్తో మీరు ట్రావెల్ చేస్తారు త్రూ అవుట్ ద మూవీ. మదర్ అండ్ సన్ సెంటిమెంట్ కానీ, గ్రాండ్ మదర్ సెంటిమెంట్ కానీ ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది మీకు. అంటే ఒక వ్యక్తి ఈ విధంగా ఉన్నప్పుడు తను ఏమి చేయలేకపోవడం అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, తను ఏం సాధించాలనుకున్నాడో అక్కడి వరకు వెళ్ళాడా లేదా, ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా బాగా చూపిస్తారు త్రూ అవుట్ ద మూవీ. నేనైతే ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వలేదు, నాకు వర్కౌట్ అయింది. అండ్ వన్ థింగ్ మరి చెప్తున్నా, మీరు ఎమోషనల్ డ్రామా మూవీస్ చూస్తాను అనుకుంటేనే చూడండి. ఇది సినిమాటిక్లు బట్టి తీసుకుని అయితే ఏమీ చేయలేదు. చాలా నార్మల్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది, చాలా స్లో పేసింగ్తో ఉంటుంది. ఆ డ్రామా ఇష్టపడతానంటేనే మీరు చూడండి, లేదంటే లేదు, అవాయిడ్ చేసండి. లేదంటే ఎక్కదు మీకు, చాలా కష్టం. అండ్ మెయిన్ తెలుగులో లేదు కాబట్టి ముందే కష్టం. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా లేదు, సబ్‌టైటిల్స్తో చూడాలి. మీరు అలా కనెక్ట్ అవ్వగలను అనుకుంటే మీరు మూవీ చూడొచ్చు. లేదు తెలుగు లేకుండా అంటే కష్టం అనుకుంటే అవాయిడ్ చేశాను భయ్య. ఎందుకంటే తెలుగు లేకపోతే చాలామంది ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేరు. సో ఆ డ్రామా అంతా కూడా స్లోగా అనిపిస్తుంది. నాకైతే అలవాటు కాబట్టి అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఎక్కువ చూడడం. సో నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను, నాకైతే వర్కౌట్ అయింది మూవీ. నెట్ఫ్లిక్స్లో ఉంది, ఫ్యామిలీ వాచబుల్. ఎటువంటి అడల్ట్ సీన్స్ కానీ, వల్గర్ లాంగ్వేజ్ కానీ ఏది ఉండదు. ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్. ఓకే, మీరు చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.